వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. బీఆర్ఎస్ నన్ను ఘోరంగా అవమానించింది. మండలిలో కవిత కంటతడి. రాష్ట్రంలో 250 క్యాంటీన్లు ఏర్పాటు చేశాం. మంత్రి సీతక్క. ఈ ఆదర్శ దంపతులు ప్రకృతి విధేయులు. ఫోన్ ట్యాపింగ్ కేసు హరీష్ రావుకు సుప్రీంలో ఊరట. త్వరలో వరంగల్ విమానాశ్రయం నిర్మాణం ప్రారంభం. నిర్మల్ అంతటా మేడం సార్, మేడం అంతే. సోంపేట రైల్వే స్టేషన్ లో రైలుపై యువకుడి హల్చల్. ఘనంగా 3వ ప్రపంచ తెలుగు మహాసభలు. ప్రత్యేక ఆకర్షణగా తోలుబొమ్మలాట. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ నిర్వహించామని, ఆ తర్వాత నుంచి తనపై ఆంక్షలు మొదలయ్యాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. వ్యక్తి స్వేచ్ఛను ఎలా హరిస్తారనే బాధ, ఆవేదనతో ఈ మాటలు చెబుతున్నట్లు తెలిపారు. శాసన మండలిలో ఆమె మాట్లాడుతూ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. బీఆర్ఎస్ ఏ బాధ్యత ఇచ్చినా మనస్ఫూర్తిగా పనిచేశా. పార్టీలో ప్రశ్నిస్తే నాపై కక్ష కట్టారు. అక్కడే అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే రాష్ట్రంలో ఎలా ఉంటుంది? పార్టీ నన్ను ఘోరంగా అవమానించింది. ఈడీ, సిబిఐలతో పోరాడేటప్పుడు నాకు అండగా నిలవలేదు. కేసీఆర్పై కక్షతో భాజపా నన్ను జైల్లో పెట్టించింది. పార్టీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రశ్నించా. అమరవీరుల స్తూపం మొదలు కలెక్టరేట్ల వరకు అన్ని నిర్మాణాల్లోనూ అవినీతి జరిగింది. ఒక్క వర్షానికే సిద్దిపేటలో కలెక్టరేట్ కొట్టుకుపోయింది. తెలంగాణ ఉద్యమకారులకు పింఛన్ ఇవ్వాలని పార్టీలో కోరాను. అమరవీరులను బీఆర్ఎస్ ఎప్పుడు గుర్తించలేదు. నీళ్లు, నిధులు, నియామకాలను పట్టించుకోలేదు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని ఎన్నోసార్లు అడిగాను. ఆ పరిశ్రమ తెరిపించలేకపోవడం నాకు అవమానకరం. కేసీఆర్ను అడిగే ధైర్యం నాకే ఉందని ఎన్నో విషయాలు అడిగా. కాళేశ్వరం విషయంలో ఆయనపై వచ్చిన ఆరోపణలపై పార్టీలో ఉన్న ఒక పెద్ద నాయకుడు కూడా మాట్లాడలేదు. అందుకే ప్రెస్ మీట్ పెట్టి బలంగా మాట్లాడాను. అవినీతి పరుల పేరు చెప్పాను అని కవిత అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 250 ఇందిరమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేశామని తెలంగాణ మంత్రి సీతక్క తెలిపారు. క్యాంటీన్ల నిర్వహణ, పెట్టుబడి కోసం స్వయం సహాయక సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నట్లు చెప్పారు. శాసనసభలో సోమవారం ఆమె మాట్లాడారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు 10 రోజుల పాటు హైదరాబాద్లో శిక్షణ ఇచ్చామన్నారు. పట్టణ ప్రాంతాల్లో 130 క్యాంటీన్లను చేసినట్లు వివరించారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరాలను చేయాలనేది సీఎం రేవంత్ రెడ్డి సంకల్పమని చెప్పారు. ఖమ్మం జిల్లాకు చెందిన పర్యావరణ మిత్ర జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ కడవెండి వేణుగోపాల్ పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా కృషి చేస్తున్నారు. భార్య అరుణకుమారి సహకారంతో 15 ఏళ్లుగా ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారు. 180 పాఠశాలల్లో అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించి సొంత డబ్బుతో జూట్, క్లాత్ బ్యాగులు తయారు చేయించి పంపిణీ చేశారు. వేసవిలో విత్తనాలు సేకరించి వర్షాకాలంలో ఖాళీ స్థలాలు, అడవుల్లో విత్తన బంతులను చల్లుతున్నారు. వీరు ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో 2, రాష్ట్ర స్థాయిలో 10 అవార్డులు పొందారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావుకు ఊరట లభించింది. హరీష్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావులపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన 2 పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వారిద్దరికీ వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ బివి నాగరత్న ధర్మాసనం విచారణ చేపట్టింది. గతంలో హరీష్, రాధాకిషన్పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను హైకోర్టు క్వాష్ చేసింది. ఈ నేపథ్యంలో ధర్మాసనం స్పందిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అనంతరం పిటిషన్లను కొట్టివేస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో భోగాపురం విమానాశ్రయంలో తొలి విమాన పరీక్ష విజయవంతమైంది. త్వరలో వరంగల్ విమానాశ్రయ నిర్మాణ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ఇవన్నీ యువతకు మెరుగైన కనెక్టివిటీ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని పేర్కొన్నారు. ఆయన ఆదివారం రాత్రి ఇక్కడ ఢిల్లీ విశ్వవిద్యాలయం తెలుగు విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి ఉత్సవాల్లో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ గొప్ప విజయాలు సాధిస్తోందన్నారు. దేశాన్ని ఐక్యంగా, బలంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత యువతిపై ఉందన్నారు. ఢిల్లీలో చదువుకుంటున్న విద్యార్థులు మన భాష, సంస్కృతి, సంప్రదాయాలను మర్చిపోకుండా పెద్ద ఎత్తున పండుగలు జరుపుకోవడం గర్వకారణమన్నారు. బతుకమ్మ, సంక్రాంతి వేడుకలను ఏటా ఘనంగా నిర్వహిస్తున్న తెలుగు విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు అన్నారు. ఎంపీ ఈటెల మాట్లాడుతూ ఢిల్లీ అయినా, అమెరికా, లండన్లోనూ తెలుగువారు
తమ సంస్కృతి సంప్రదాయాలను గొప్పగా చాటుతున్నారన్నారు. తెలుగు రాష్ట్రాల్లో దసరా, సంక్రాంతి సమయాల్లో పట్టణాలు ఖాళీ అవడాన్ని బట్టి మన సంస్కృతి ఇంకా సజీవంగా ఉందని స్పష్టమవుతోందన్నారు. తల్లిగా, చెల్లిగా, భార్యగానే కాక పాలకిగా కూడా అందరినీ నడిపిస్తోంది అతివ. కట్టుబాట్ల కాలం నుంచి కళలను సాకారం చేసుకునేదాకా మహిళలు ఎదిగారు. బాసర సరస్వతి మాత కొలువుదీరిన నిర్మల్ జిల్లాలోని కీలక విభాగాల్లో అత్యధికంగా మహిళలు ఉండటం విశేషం. జిల్లా పోర్ట్ఫోలియో జడ్జిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజన వ్యవహరిస్తున్నారు. జిల్లా జడ్జి శ్రీవాణి, కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ రాధిక, జిల్లా ట్రెజరీ అధికారి సరోజ, ఆర్డీఓ ఇన్ఛార్జి డిఆర్ఓ రత్న కళ్యాణి, డిఆర్డీఓ విజయలక్ష్మి, బాసర ఆలయ ఈవో అంజనీదేవి ఇలా పలు విభాగాల్లో మహిళా అధికారులు పాలనను సమర్థంగా నడిపిస్తున్నారు, న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. ఇటీవల నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులుగా ఆయిషా మస్రత్ ఖానం వ్యవహరించడం విశేషం. జిల్లాలో మొత్తం ఓటర్లు 7,37,396 మంది ఉండగా 3,82,107 మంది మహిళలున్నారు. ఓటర్లోనూ ఆధిక్యాన్ని చాటుతూ జిల్లా అతివల ఖిల్లాగా పేరొందుతోంది. శ్రీకాకుళం జిల్లా సోంపేట రైల్వే స్టేషన్లో ఓ యువకుడు రైలుపై పరిగెత్తుతూ హల్చల్ చేశాడు. పశ్చిమ బెంగాల్కు చెందిన ఆ యువకుడు భువనేశ్వర్ టు తిరుపతి సూపర్ ఫాస్ట్ వీక్లీ ఎక్స్ప్రెస్కి ఎక్కి అటు ఇటు పరుగులు పెట్టాడు. అతడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. అనంతరం అతడికి మతిస్థిమితం లేదని రైల్వే అధికారులు గుర్తించారు. గుంటూరు కేంద్రంగా జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలు పురాతన కళలకు చిరునామాగా నిలుస్తున్నాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన తోలు బొమ్మలాట ప్రదర్శన అతిథులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అలనాటి మేటి తోలు బొమ్మలాటలో సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన కండే రామాంజనేయులు ప్రత్యేకత చాటుకుంటున్నారు. ఈయన తన కుటుంబ సభ్యులతో కలిసి సభా ప్రాంగణంలో తోలు బొమ్మలాట దర్శనను కనువిందుగా నిర్వహిస్తున్నారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.